గంగా, మనం దాని గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. పెద్దరు అమ్మ నాన్న కంగారు పడతారు. నా ఇంటికి పోతా. యా పద, నేను డ్రాప్ చేస్తాను. పదండి పదండి. ఈ పాటికి మా వాళ్ళంతా నా కోసం కంగారు పడతా ఉంటారు. వెళ్ళొత్తాను పెద్దరు. బాయ్ బాయ్. సారీ. గంగా, ఒక్క నిమిషం. వీరు గంగని రుద్ర డ్రాప్ చేస్తాడు. ఏం లేదు, వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాటికి నువ్వు తడబడితే బాగోదు. రుద్ర అయితే జరిగింది జరిగినట్టు కళ్ళకు కట్టినట్టు చెప్పగలడు. పైగా తను గంగ బాసు. తను చెప్తే ఇంట్లో వాళ్ళు నమ్ముతారు. చూడు రుద్ర, గంగని కాపాడింది నువ్వే కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత కూడా నీదే. చూడు గంగా, నువ్వేమీ భయపడకు. నిన్ను రుద్ర సేఫ్ గా డ్రాప్ చేస్తాడు. తను పక్కనుంటే ఎవ్వరి మీద ఏగ కూడా వాళ్ళనివ్వడు. అంతా నీదే భారం స్వామి. అన్నయ్య, నాన్న చెప్పాక కూడా ఇంకా ఆలోచిస్తావేంటి? ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడుతుంటారు. వెళ్ళు రుద్ర. బాయ్ బాయ్ బేబీ. రుద్ర, నా ప్లాన్లకి నా దారికి అడ్డొస్తున్నా. తప్పిస్తా. థాంకు. ఏదో సాయం చేశారు కదా అని థ్యాంక్స్ చెప్తే వినట్టు నటిస్తారా? అయినా నాకు నాకు బుద్ధి లేదు. మీతో రావడం కన్నా ఆ రౌడీలతో వెళ్ళిపోవడం మంచిది. పోక ఇక్కడే కూర్చొని టెస్ట్ చేసుకోవడానికి నేనేమైనా పెరుగుతాను అనుకున్నారా? గంగ గంగ ఇక్కడ. బాయ్, వస్తా. క్రేజీ కాశ్మోరా ఆడపిల్లని చూడకుండా పొమ్మన్నారు. అసలు మనిషా దయ్యమా? ఓలమ్మో, ఇప్పుడు ఏ దయ్యమైనా వస్తే? అయ్యో, అనవసరంగా కారు దిగానే. గంగని కాపాడింది నువ్వే కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత కూడా నీదే. అయ్ బాబోయ్, పొగ్గరు. హారను కొడితే కుక్క పిల్లతో కూపుకుంటూ వచ్చినట్టు నేను కూడా చున్ని ఊపుకుంటూ వచ్చేస్తాననుకున్నావా? అది జరగదు. ఎందుకంటే నా దగ్గర చున్నీ లేదు. అసలే తిక్కలోడు. ఏదో హారన్తో అయినా పిలిచాడు. ఈసారికి ఒగ్గేద్దామా? టెన్షన్ పడుతున్నారు. పడాలి. నాకు సారీ చెప్పి కారులో తీసుకెళ్ళి కూర్చోబెడితే కూర్చుంటా. అప్పటిదాకా ఇక్కడే నించుంటా.
ఏయ్, ఇది మా కాలనీ పరువు ప్రతిష్టకు సంబంధించింది. నా గురించి నువ్వు వినుండవు. ఒకే ఒక్క ఏటు తల ఎగిరి అవతల పడింది. ఆడితో మాట్లాడరా తలా చెయ్యక ఇక్కడ ఎవరైనా ఆయన మీద చెయ్యెత్తారో మర్యాదగా ఉండదు. ఒక్కొక్కడికి జాతర చూపిస్తాను. నువ్వు నోర్మయ్యే ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా మీద చేయెత్తుతాడు. అయ్యో నాన్న, ఆయనే నన్ను కాపాడకపోతే నేనెప్పటికీ కనిపించేదాన్ని కాదు.